హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి సిస్టర్స్ థాట్స్. ఎలా ఉన్నారని అందరూ? ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు నేను మీకు మన సబ్స్క్రైబర్స్ అడిగిన మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా శుభ్రంగా కడిగిన చేప ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేయడానికి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. దీంట్లో నిమ్మకాయ పిండుకోవాలండి. నేను సగం నిమ్మకాయ తీసుకున్నాను. చూడండి, ఇలా నిమ్మకాయ పిండుకోండి. ఎక్కువ పిండుకున్నా బాగోదండి, పులుపు ఎక్కువైపోతుంది. అన్నీ టేస్ట్ సమానంగా ఉండాలంటే 1/2 లెమన్ సరిపోతుందండి. ఇలా అన్నీ బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా అన్నీ బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే చేప ముక్కకి పెడతాం కదండి, మ్యాగ్నేట్ చేసుకోవడానికి మొత్తం బాగా పట్టేంత వరకు. దీంట్లో ఏం వాటర్ వేసుకోవాల్సిన లేదండి. ఇందాక కలుపుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఇది ప్రతి ముక్కకి పెట్టుకోవాలండి. 2 సైడ్లు పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకోండి. ఇలా ఫిష్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో కార్న్ఫ్లోర్ వేసుకున్నాము, అలాగే మసాలా వేసుకున్నాము. పెట్టుకునే దానికంటే ఇలా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, అన్ని ముక్కలకి ఇందాక కలుపుకున్నది పెట్టుకున్నాం కదా. సో ఇలా కలుపుకుని పెట్టుకున్నాక ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుని మ్యాగ్నేట్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత ఇలా ముక్క వేసేసుకోండి. చూడండి, కొద్దిసేపటి తర్వాత ఇలా తిప్పుకోవాలండి. చూడండి, బోత్ సైడ్స్ కూడా ఇలా వేగిపోయిన తర్వాత దీన్ని మనం తీసేసుకోవాలన్నమాట. ఇలా అన్ని ముక్కల్ని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆ నూనెలోనే ముక్కలన్నీ ఒకసారి వేసేసుకోవాలి. చూడండి, ఇలా అన్ని ముక్కలన్నీ ఒకసారి వేసేసుకున్నాం కదా. తర్వాత దీంట్లో కొద్దిగా గరం మసాలా వేసుకోండి. మీ టేస్ట్కి తగినంత. మసాలా ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను కొద్దిగా వేసుకున్నాను. అలాగే లాస్ట్గా కొత్తిమీర వేసుకోండి. చూడండి, ఇలా మసాలా వేసాను కదా, మసాలా ముక్కలకు పట్టేంత వరకు ఇలా కొద్దిగా కలుపుకోండి. బాగా కూడా కలపకండి, ఎందుకంటే ముక్క విడిపోయే అవకాశం ఉంటుంది. బాగా ఫ్రై అయిపోతే ముక్క విడిపోదు. అంతే, ఎంతో రుచికరమైన ఫిష్ ఫ్రై రెడీ. ఈ ఫిష్ ఫ్రైని మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Please like and share and don't forget to subscribe the channel.